హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్ప. ఈరోజు వీడియోలో ఒక కమ్మటి పొటాటో రైస్ చేసి చూపించబోతున్నాను. ఇది చిన్నపిల్లల కోసం లంచ్ బాక్స్లోకైనా, బ్యాచిలర్స్కైనా, ఆఫీస్కి వెళ్ళే వారి కోసమైనా, ఎవరైనా సరే మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా కూడా ఒక్క ఆలు ఉన్నా సరే కమ్మటి పొటాటో రైస్ చేసేసేయండి. ఇలా ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇందులో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు వేసుకొని పోపు చిటపటలాడిన తర్వాత కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు 5-6, గుప్పెడు కరివేపాకు, 2 లేదా 3 పచ్చిమిరపకాయలు, చెక్క, 3 లవంగాలు, 1 ఇలాచీ వేసి ఈ పోపునంతటిని బాగా వేయించుకోండి, మంచి సువాసన వచ్చే వరకు. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుని ఈ ఉల్లిపాయలు మరి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు, కాస్త మగ్గితే చాలు. ఇలా వేయించుకున్న తర్వాత ఒక బంగాళాదుంపని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పెద్ద సైజు బంగాళాదుంపని ఇందులో రుచికి తగినంత సాల్ట్ కూడా వేసి గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి ఈ బంగాళాదుంపలని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ ఇవి అడుగంటిపోకుండా అంటే మాడిపోకుండా వేయించుకుంటూ ఉండాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కారం మీరు తినేదాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. నేనైతే ఇక్కడ 1/2 టీ స్పూన్ కారం, 1 స్పూన్ సాంబార్ పొడి వేస్తున్నాను. తప్పకుండా సాంబార్ పొడి వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసి ఈ మసాలాలన్నీ ఈ ఆలూకి పట్టేలాగా వేయించుకోండి. ఇప్పుడు ముందుగానే వండి పెట్టుకున్న రైస్ని అంటే చల్లార్చుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. ముందుగానే మనం రైస్ని చల్లార్చుకోవాలి. ఇందులో రుచికి తగినంత నిమ్మరసాన్ని కూడా యాడ్ చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఈ రైస్ని ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసి ఈ మసాలాలన్నీ రైస్కి పట్టేలాగా వేడి చేసుకోవాలి. ఈ చివరిలో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఈ వేడి వేడి పొటాటో రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలైనా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ కోసమైనా సరే చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్కైనా ఈజీగా, సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసేయండి. ఈ పొటాటో రైస్ నచ్చింది కదా, అయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.